సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఆకాశ మహాకాశంలో పట్టజాలినటువంటి దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు, అతి పరిశుద్ధుడు, వేవేల స్థుతుల సింహాసనం మీద ఆసీనుడవైన వాడు, మాకు చాలిన దేవుడవైనందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేమేమైనా మాది కేవలం మీ కృప అయినందుకు వందనాలు యేసయ్యా. ఈ పరిశుద్ధ దినమందు ప్రభానైనా మీ సన్నిధి మా మధ్య నుందని విశ్వసించి నమ్ముచున్నాం ప్రభా. మాకు అవసరమైనటువంటి ఆత్మీయ మన్నా చేత మీరు మమ్మల్ని పోషించండి ప్రభా. ఇప్పుడు పాడుచుండగా ప్రభానైనా సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లినట్లు ప్రభా మీ సహాయాన్ని దయచేయండి ప్రభా. నా తండ్రి, మా స్థుతులపైన ఆసీనుడవైన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నాము. రానైన బిడ్డల్ని సకాలంలో మీరు నడిపించండి. ఈ ప్రదేశాన్ని అంతా మీ ఆధీనంలో ఉంచుకోండి. మీరే నాయన అధ్యక్షత వహించి నడిపించమని నజరేయుడైన సర్వశక్తి గల నా యేసుక్రీస్తు పరిశుద్ధ నామముననే తండ్రిని ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఎట్టివాడు యేసు ఎన్ని వింతలు తనవి, వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని, వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని. ఎట్టివాడు యేసు ఎన్ని వింతలు తనవి, వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని, వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని. గాలి సంద్రాలను గద్దింపగా యేసు, గాలి సంద్రాలను గద్దింపగా యేసు, మగ్గు నీరగాగి సద్దుమణిగి పోయే, మగ్గు నీరగాగి సద్దుమణిగి పోయే. ఎట్టివాడో యేసు ఎన్ని వింతలు తనవి, వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని, వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని. పక్షవాతపు రోగిని తక్షణమెల్లెమ్మరగా, పక్షవాతపు రోగిని తక్షణమెల్లెమ్మరగా, పరుగెత్తుకొని లేచి పరుగెత్తుకొని పోయే, పరుగెత్తుకొని లేచి పరుగెత్తుకొని పోయే. ఎట్టివాడో యేసు ఎన్ని వింతలు తనవి, వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని, వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని. ఎట్టివాడో యేసు ఎన్ని వింతలు తనవి, వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని, వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని. నట్టు యేసుని పాదం, నట్టు దేవుని ద్వారం, నట్టు దేవుని ద్వారం, నట్టు ఇక నీ పాపం, నెట్టు నిన్ను పరలోకం, నట్టు ఇక నీ పాపం, నెట్టు నిన్ను పరలోకం. ఎట్టివాడో యేసు ఎన్ని వింతలు తనవి, వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని, వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని. ఎట్టివాడో యేసు ఎన్ని వింతలు తనవి, వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని, వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని. ఎట్టివాడో యేసు ఎన్ని వింతలు తనవి, వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని, వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని. హల్లెలూయా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా,
యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా 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 యేసయ్యా
చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసు పగడుచున్నా, సాక్షిగా పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. గత వారం మనం ఆర్ ఆఫ్ ప్రేయర్ గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈరోజు కంటిన్యూ చేద్దాం. అండ్ లేచి నిలబడదాం, దయచేసి లేచి నిలబడదాం. విల్ ఆల్ వర్షిప్ ద లార్డ్. Thank you, Lord. We give you all the glory. We give you all the honor. We give you all the praise, Lord. We praise you. We give you all the glory. Thank you, Lord. దయచేసి అటు ఇటు చూడకుండా ఆదివారం ప్రపంచమంతా మన దేవుని ఆరాధించే దినం. సో ఈ దినాన మనం ఎలుగెత్తి స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. అలాగే మన సమస్యలు, మనకున్న మనల్ని బాధిస్తూ వేధిస్తూ అన్నీ కూడా దేవుడికి సమర్పించి ఈ సమయంలో ఆరాధన రూపంలో ధూపం వలె ఆయన సన్నిధిలోకి మన ప్రార్థన వెళ్ళునుగాక. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, కృంగిన వేళ ఓదార్పు నీవేగా, మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను, యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో.
శోధన బాధలు ఎన్నెన్నో కలిగిన విశ్వాస నావలో కలవరమేరిగిన విడువగలనా నీ నిమిషమైనను విడువగలనా ఒక నిమిషమైనను యేసు నా జీవితాంతము యేసు నా జీవితాంతము చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నీ పారిపోకుండా యేసు నా చేయి పట్టుకో చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నా చేరిపోకుండా యేసు నా చేయి పట్టుకో చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా రెండు చేతులు పైకెత్తి దేవుని ఆరాధిద్దాం జీవాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా గుర్రేగా ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందం ఆనందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా శక్తి కార్యములు తలంచి తలంచి ఉల్లము పొందే అయ్యా శక్తి కార్యములు తలంచి తలంచి ఉల్లము పొందేనయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమై చెప్తామా మంచివాడా మంచి చేయువాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా మంచివాడా మహోన్నతుడా
ఉన్నతుడా ఆరాధనా మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయాన్ని బట్టి, ఈ రోజుని బట్టి మీకు వందనాలు తెలియచేస్తున్నాం. నీ నామానికి మహిమ ఘనత కలుగును గాక ప్రభువా. ప్రభువా, మరొకసారి నీ వాక్యాన్ని వినబోతుండగా మా హృదయాన్ని సరళం చేయమని కోరుతున్నాం. మా హృదయంలో నీ వాక్యము ఫలించునుగాక ప్రభువా. మా హృదయంలో నీ వాక్యము ఆశీర్వాదము తీసుకొని వచ్చునుగాక ప్రభువా. మా హృదయంలో నాటబడిన వాక్యము మా విశ్వాసమును పెంపొందించునుగాక ప్రభువా. ఓ థ్యాంక్ యూ లార్డ్. వి గివ్ యూ ఆల్ ద గ్లోరీ, హానర్ అండ్ ప్రైజ్. ఇన్ జీసస్ నేమ్ వి ప్రే. దయచేసి కూర్చుందాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో గత వారం ధ్యానించిన మనం మాట్లాడుకున్న వాక్యం ఎంతమంది గుర్తుంది? ఎంతమంది గుర్తుంది? లాస్ట్ వీక్ మెసేజ్ ఎంతమంది గుర్తుంది? ఓకే, లాస్ట్ వీక్ మెసేజ్ గుర్తులేని వారికి గుర్తు చేస్తున్నాను. సో గత వారం మనం డార్క్ అవర్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఒక అంధకారము నిన్ను కమ్ముకున్నప్పుడు, నీ కుటుంబాన్ని నిన్ను ఒక అంధకారం కమ్ముకున్నప్పుడు, ఆ అంధకారంలో దేవుడు నీకు వెలుగై నిన్ను ఎలా బయటికి తీసుకొని వస్తాడో మనం నేర్చుకున్నాం. ఇలా తీసుకొని వస్తాడు, యోబుని ఎలా తీసుకొని వచ్చాడంటే తను అరుణోదయముననే పెందలకడనే లేచి ప్రార్థన చేశాడు కనుక యోబు ఆ అంధకార స్థితి నుంచి బయటికి రాగలిగాడు. యేసు ప్రభు కూడా ఆ యొక్క మనం చూసాం, యేసు ప్రభు కూడా సునాయాసంగా ఆ యొక్క భయంకరమైన అంధకారము కమ్ముకున్నప్పుడు యేసు ప్రభు చేసిన ప్రార్థనే దేవుని చిత్తానికి లోబడే విధంగా చేసింది. చూడండి, చాలాసార్లు మనం జీవిస్తాం, కానీ క్రైస్తవులుగా చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే మనము దేవుని చిత్తంలోకి రావడం. ఇట్స్ ఇంపార్టెంట్ దట్ యు కమ్ ఇన్ టు ద విల్ ఆఫ్ గాడ్. చాలామంది క్రైస్తవులు జీవిస్తారు, బట్ స్లోగా దేవుని చిత్తంలోకి లోబట్టం, దేవుని చిత్తంలోకి రావడం చాలా ప్రాముఖ్యమైనది. అందుకే పదే యేసు ప్రభు ప్రార్థన చేశాడు, అయ్యా నా చిత్తము కాదు నాయనా, నీ చిత్తము నా జీవితంలో జరగాలి. ఎందుకంటే మనిషి ఏం చేస్తాడంటే శోధన వచ్చినప్పుడు, ఆ అంధకారము కమ్ముకున్నప్పుడు దేవుని చిత్తము నుంచి ఆ వ్యక్తి బయటికి వెళ్ళిపోతాడు. ఎనీ పర్సన్ విల్ గో అవుట్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్. ఉదాహరణకి యూదా ఇస్కారియోతు దేవుని చిత్తంలో ఉన్నవాడు దేవుని చిత్తంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అలా అనేక మందిని మనం చూస్తాం. ఒకప్పుడు మంచిగా ప్రార్థన చేసేవాళ్ళు, కానీ క్రమముగా వాళ్ళు దేవుని చిత్తంలోకి రాకుండా వాళ్ళు దే గో అవుట్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్. ఆ దేవుని చిత్తంలోంచి బయటికి వెళ్ళిన తర్వాతనే అన్ని రకమైన సమస్యలు ఆరంభమవుతాయి. వాళ్ళు ఇంకా ఆత్మీయ స్థితిని కోల్పోయి కంప్లీట్గా లోకానుసారంగా జీవించే స్థితికి వెళ్ళిపోతారు. అందుకే నాకు హిస్టరీ చెప్పేవాళ్ళంటే ఇష్టం ఉండదు. హిస్టరీ అంటే నేను అలా ఉన్నాను, అలా పాడేవాడిని, అలా ప్రార్థన చేసేవాడిని, అలా నేను దేవుని వాక్యాన్ని చెప్పేవాడిని అన్న వాళ్ళంటే నాకు, ఆ హిస్టరీ చెప్పేవాళ్ళంటే నాకు కొంచెం ఆలోచిస్తాను. ఎందుకంటే నువ్వు ఎలా ఉన్నావో నాకు అనవసరం, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో అదే నాకు అవసరం. వాట్ యు ఆర్ టుడే ఈజ్ ఇంపార్టెంట్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ డార్క్ అవర్ గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. అలాగే దావీదు ఆ భయంకరమైన అంధకారము కమ్ముకున్నప్పుడు ఎలా దావీదు ఆ అన్నిటినీ ఫేస్ చేసుకుంటూ, ఒకవైపు ఈర్ష్య, ఒకవైపు దేశం, ఒకవైపు ద్వేషం, ఒకవైపు సొంత కుటుంబం ఆయనకి వ్యతిరేకంగా వచ్చింది. సో ఇవన్నిటి మధ్యలో దావీదు సునాయాసముగా ఆయన అన్నిటినీ అధిగమించి బయటికి రాగలిగాడు. వాక్యాన్ని చూద్దాం. మనం మూల వాక్యం గత వారం మనం ధ్యానించిన వాక్యం చూద్దాం.
లూకా సువార్త 22వ అధ్యాయం, అంతేనండి. లూకా సువార్త 22వ అధ్యాయం 41 వచ్చిన కాదు, లూకా సువార్త 22వ అధ్యాయం 53వ వచనం చూద్దాం డైరెక్ట్గా. లూకా సువార్త 22వ అధ్యాయం 53వ వచనం చూద్దాం. ఎస్. నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అది అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనేను. చూడండి, దేర్ ఈజ్ ఎ మనిషి గడి అంటూ ఒకటి ఉంటుంది. ఆ అంధకార సంబంధమైన గడియలో ఏం జరుగుతుందంటే, యేసు ప్రభువు ఊహించని విధంగా, ఎవ్వరూ ఊహించని విధంగా ఆ 47వ వచనం, అదే 22వ అధ్యాయం 47వ వచనం చదివితే, యూదా ఇస్కారియోతు, తన తోడుగా ఉన్న యూదా ఇస్కారియోతు ముద్దు పెట్టి ఆయనని బోధకుడా అని సంబోధించి ఆయనని ఆ యొక్క వాళ్ళకి రోమా సైనికులకు అప్పచెప్తూ ఉన్నాడు. వాక్యాన్ని చూద్దాం, 47వ వచనం చూద్దాం. ఆయన ఇంకను మాటలాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడినవాడు వారికంటే ముందుగా నడిచి యేసుని ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమార్ని అప్పగించుచున్నావా అని వానితో అనగా. చూడండి, చాలండి. ఇలాంటి వాళ్ళనే ఈ సమాజంలో చూస్తున్నాం. ఏం చేశాడు? ముద్దు పెట్టుకొని బోధకుడా అని చెప్పి ఆయనని బోధకుడా శుభము కలుగునుగాక అని చెప్పి ఆ యేసు ప్రభుని అప్పచెప్తున్నాడు. అంటే ఈ ప్రెజెంట్ వరల్డ్లో పీపుల్ ఆర్ నాట్ అగెయిన్స్ట్ అస్, పీపుల్ ఆర్ వెరీ గుడ్ టు అస్. చాలా ప్రేమ మన మీద ఉన్నట్టు నటిస్తారు, చాలా మనమంటే చాలా ఇష్టం ఉన్నట్టుగా నటిస్తారు. కానీ లోపల మన పట్ల వాళ్ళకున్న ఉద్దేశం వేరు. చూడండి, బయటికి మాత్రం బోధకుడా నీకు శుభము కలుగునుగాక అని ముద్దు పెట్టుకొని యేసుప్రభుని అప్పచెప్తూ లోపల బయటికి శుభము కలుగునుగాక అంటున్నాడు, లోపల నీకు అశుభము కలుగునుగాక అని దీవిస్తున్నాడు. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ దీస్ డేస్. నేను చెప్తున్నాను, ఒక్క రాంగ్ రిలేషన్షిప్, ఒక్క రాంగ్ కనెక్షన్ ఇన్ యువర్ లైఫ్ విల్ డిస్ట్రాయ్ హోల్ కెరియర్. ఒక్క చిన్న, అది డివైన్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇల్లీగల్ రిలేషన్షిప్స్. మనకి పీపుల్ చాలామంది చాలా రకాలుగా కనెక్ట్ అవుతారు. ఆ కనెక్షన్లో ఎవరైనా ఒక తప్పుడు స్నేహం కావచ్చు, తప్పుడు వ్యాపారం కావచ్చు. సో ఏ రకంగా అయినా మనం ఒక రాంగ్ పర్సన్కి మనం కనెక్ట్ అయితే, దెన్ ద హోల్ కెరియర్, హోల్ బిజినెస్, ఎవ్రీథింగ్ షల్ బి డిస్ట్రాయిడ్. హల్లెలూయా. అయితే ప్రార్థన ఏం చేస్తుంది అంటే, అలాంటి వారి నుంచి కూడా కీడును కూడా దేవుడు మేలుగా మార్చేవాడిగా ఉంటాడు నీ జీవితంలో. సో వెన్ యూ ప్రే, అలాంటి సమయంలో కూడా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఆ కీడుని, నీకు పొంచి ఉంచిన కీడుని దేవుడు మేలుగా మారుస్తాడు. ఈరోజు చాలామంది మనం ఆత్మలో నడవాలి, వాక్ ఇన్ స్పిరిట్ అంటారు. గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 16వ వచనంలో పౌలు ఇలా అంటాడు. పౌలు ఏమంటాడంటే మనమందరము ఆత్మతో నడవాలి, మనమందరము ఆత్మలో నడవాలి అంటారు. ఎస్, చదువుదాం. గలతీ 6:16 చూద్దాం ప్లీజ్. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి. చాలమ్మా, చూడండి, మనందరం ఆత్మానుసారంగా నడుచుకోవాలి పౌలు చెప్తూ ఉన్నాడు. ఎస్, మనందరం ఆత్మానుసారంగా నడుచుకోవాలి. మరి ఆత్మానుసారంగా ఏ వ్యక్తి నడుచుకోగలుగుతాడు అంటే, ఎనీబడి హూ హ్యాస్ ఎన్ అవర్ ఆఫ్ ప్రేయర్ ఇన్ దేర్ లైఫ్. నీ జీవితంలో 1 గంటైనా ప్రార్థన ప్రతిరోజు ఉంటే ఆ వ్యక్తి ఆత్మానుసారంగా నడుచుకోగలుగుతాడు. హల్లెలూయా. ఒకవేళ గంటైనా ప్రార్థన నీ జీవితంలో లేకపోతే నువ్వు ఆత్మానుసారంగా నడుస్తావని నేను అనుకోను. ఇట్ ఈస్ ఫర్ ష్యూర్ దట్ యూ విల్ నాట్ వాక్ ఇన్ స్పిరిట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ ప్రేయర్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్. ఆ ప్రార్థన జీవితం లేకపోతే ఆత్మానుసారంగా మనం నడుచుకోలేం. రెండవదిగా
నీవు వెలుగు సంబంధులై వెలుగులో నడవండి అంటున్నాడు. 1 యోహాను 1:7 యు ఆర్ ఇన్ ద లైట్ సో యూ షుడ్ వాక్ ఇన్ ద లైట్. నువ్వు దేవుని వెలుగులో ఉన్నావు, వెలుగులో నువ్వు నడవాలి అంటాడు. మరి ఎప్పుడు వెలుగులో నడవగలుగుతాం? ఎప్పుడు వెలుగులో నడవగలుగుతామంటే ఎప్పుడైతే ప్రార్థనా జీవితం ఉందో అప్పుడే ఆ వ్యక్తి వెలుగులో నడవగలుగుతాడు. అండ్ మూడవదిగా మనం 2 కొరింథీయులకు రాసిన లేఖ 5:7 చదువుతాం, వాక్ ఇన్ ఫెయిత్, విశ్వాసంలో నడువు. మరి ఏ వ్యక్తి విశ్వాసంలో నడవగలుగుతాడు? ఈరోజు చాలామంది క్రైస్తవులని పేరు చెప్పుకుంటున్నారు, బట్ విశ్వాసం ఉందా అంటే విశ్వాసం లేదు. ఎందుకు విశ్వాసం లేదు అంటే ప్రార్థన లేదు. ఇట్స్ ఓన్లీ ప్రేయర్ దట్ బిల్డ్స్ యూ అప్ ఇన్ ఫెయిత్. ప్రార్థనే నేను విశ్వాసంలో కడుతుంది, నేను విశ్వాసంలో నడిపింప చేస్తుంది. ఆ ప్రార్థన లేకపోతే ఆ వ్యక్తి విశ్వాసము ఉన్న, విశ్వాసం అంటే పైకి విశ్వాసం చూపిస్తాడు, లోపల మాత్రం నో ఫెయిత్. ఆయన చిన్న శ్రమ వచ్చినప్పుడు హీ విల్ గో అవే ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. సో 3 విషయాలు. ఆత్మలో నడవాలన్నా నీకు 1 గంట సేపు ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. నువ్వు వెలుగులో నడవాలన్నా నువ్వు 1 గంట సేపు ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. విశ్వాసంలో నడవాలన్నా నువ్వు 1 గంట సేపు ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. అలాగే 3 యోహాను 4 మళ్ళీ చదువుతాం. అక్కడ యోహాన్ అంటాడు వాక్ ఇన్ ట్రూత్. వాక్ ఇన్ ట్రూత్ అంటే సత్యంలో నడువు. ఎవరైతే ప్రార్థన చేస్తారో అండి సిన్సియర్గా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలీజియన్, ఎవరైతే సిన్సియర్గా ప్రార్థన చేసి సత్యాన్ని వెతుకుతారో వాళ్ళు దేవునికి అనుకుంటారు. మన బైబిల్లో నార్త్ ఇండియాలో భగత్ సింగ్, నాట్ భగత్ సింగ్, నాకు పేరు గుర్తుకు రావట్లేదు. దెర్ ఈజ్ వన్ సింగ్ ఫ్రమ్ నార్త్ ఇండియా, సాధు సుందర్ సింగ్. ఈవెన్ సాధు సుందర్ సింగ్ ఎలా దేవుని తెలుసుకున్నాడో తెలుసా? ఆయనకి ఏ దేవుడు తెలియదు, కానీ ఒకానొక రోజు ఆయన మోకరించి, ఆయన ఉన్న ప్లేస్లో మోకరించి, ఈరోజు మా ఇంటి పక్క నుంచి ట్రైన్ పాస్ కాకముందు నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి, కలుసుకోవాలని సిన్సియర్గా ప్రార్థన చేశాడు. దాని తర్వాత ఒకవేళ ఆ రోజు ఆయన దేవుణ్ణి తెలుసుకోకపోతే ఆయన ఆ రైలు పట్టాల కింద పడి చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. సిన్సియర్గా ఆయన దేవుని వెతుకుతున్నప్పుడు జీసస్ అపియర్డ్ టు హిమ్. యేసు ప్రభు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభుతో ఆయన మాట్లాడగలిగాడు అండ్ ఆయన సత్యంలో స్థిరపరచబడ్డాడు. సో ఎనీబడి హూ వాంట్స్ టు వాక్ ఇన్ ట్రూత్, సత్యంలోకి రావాలన్నా సత్యంలో నడవాలన్నా మనం ఖచ్చితముగా మనము ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. యూ కెన్ నెవర్ వాక్ ఇన్ ట్రూత్. నేను చెప్తున్నాను, there are so many people whom I know, they are Christians but they are not established in truth. వాళ్ళు సత్యంలో స్థిరపరచబడలేదు అనే మాటను చెప్తా ఉన్నాను. ఎందుకో తెలుసా? దే డోంట్ హ్యావ్ దట్ రెగ్యులర్ హ్యాబిట్ ఆఫ్ ప్రేయర్. ఈరోజు మనం మంచిగా 1 గంట సేపు వాకింగ్ చేయడానికి అలవాటు చేసుకుంటున్నాం. సో చాలా అలవాట్లు చేసుకుంటున్నాం మనం. 1 గంట సేపు అలా ఉండాలి, ఇది చేయాలి. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది 1 గంట సేపు ప్రార్థన అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చెప్పండి పక్క వాళ్ళకి, an hour of prayer, an hour of prayer. హల్లెలూయా. ఈ గంట ప్రార్థన నిన్ను ఆత్మీయంగా కడుతుంది అనే మాటను చెప్తున్నాను. మూడవదిగా పౌలు చాలా స్పష్టంగా అంటాడు, నేను పోయిన వారం చెప్పాను, ఆత్మీయంగా ఎదుగుదల ఎందుకుండదు నీకు? కొన్ని సంవత్సరాలుగా చర్చ్కి వస్తున్నారు, సంవత్సరాలుగా ప్రార్థనకు వస్తున్నారు, కానీ ఆత్మీయంగా ఎదుగుదల ఎందుకు ఉండదు అంటే వాళ్ళ ప్రార్థన జీవితం ఉండదు. పౌలు వాళ్ళని బట్టి ఏమంటారంటే, ఎన్ని రోజులయ్యా పాలు తాగే వాళ్ళు ఉంటారు, ఎన్ని రోజులయ్యా పాలు తాగుతారు, అన్నం తినే స్థాయికి ఎప్పుడయ్యా మీరు ఎదుగుతారు? సో పాలు తాగే దశ నుంచి అన్నం తినే స్థాయికి ఒక మనిషి ఎదగాలి అంటే ఈ షుడ్ హ్యావ్ ఎ ప్రేయర్ లైఫ్. ఆ ప్రార్థన జీవితం మనిషిలో ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన జీవితం ఏం చేస్తుందంటే మన శరీరాన్ని నశింపచేసి ఆత్మలో మనం జీవింపజేస్తుంది. చూడండి, మనందరం ఈ శరీరంతో పోరాడతాం, శరీర ఆశలతో, కోరికలతో పోరాడతాం. బెనీనో చక్కని మాట అంటాడు, ఏమంటాడు తెలుసా? యువర్ ఫ్లెష్ డైస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. నీ శరీరము దేవుని సన్నిధిలో
నశింప చేయబడుతుంది. అంటే నువ్వు ప్రార్థనలో దేవుడి సన్నిధిలో గడిపినప్పుడు నీ శరీర కోరికలన్నీ కూడా నశింప చేయబడతాయి. ఒక బైండింగ్ ప్రేయర్ వలన ఆ శరీర కోరికలు పోవు. నువ్వేదో కంట్రోల్ చేసుకోవాలనుకుంటేనో శరీర కోరికలు పోవు. నువ్వేదో ఏమంటారు ఇంకేదో ప్రయత్నాలు చేస్తేనో ఆ శరీర కోరికలు నీ నుంచి పోవు. బట్ యువర్ ఫ్లెష్ డైస్ అండ్ యువర్ డిజైర్స్ డై ఓన్లీ వెన్ యు ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, మనం ముందుకు వెళ్దామండి. అదే విషయం గురించి మనం మాట్లాడుతున్నాం. సో దాని తర్వాత మనము ఈ వాక్యంలో చూస్తున్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో యేసు ప్రభు ఆ తోటమాలి ఏం చేస్తున్నాడంటే అనేక మందిని పనివారిని ఆ తోటలోకి పిలుస్తూ ఉన్నాడు పని చేయడానికి. వేరు గడియల్లో పిలుస్తూ ఉన్నాడు. అక్కడ మనం 9th అవర్ గురించి మనం ధ్యానిస్తున్నాం. ఏ అవర్ అండి? 9th అవర్ గురించి మనం ధ్యానిస్తున్నాం. 9th అవర్ అంటే మధ్యాహ్నం 3 గంటలు. సో పేతురు కూడా ఆ 9th అవర్ ప్రేయర్ ఆ జీవితంలో ఉంది అని గత వారం మనం ధ్యానించాం. సో ఇక్కడ ఆ యొక్క తోటలో, ఆ ద్రాక్ష తోటకి పనివారు అనేక మంది వచ్చారు. సో మనమందరము కూడా ఆ ద్రాక్ష తోటలో యేసు ప్రభు ద్రాక్ష తోటలో ఎలాగైతే ఆ యొక్క వైన్స్ని, ద్రాక్ష మొక్కలని నాటి ఆ యొక్క మొక్క చుట్టూ ఏం చేశాడంటే ఆ యొక్క పొలము చుట్టూ ఒక కంచెని వేశాడు. ఎందుకో తెలుసా? ఆ ద్రాక్ష తోటని ఎవరు కూడా నాశనం చేయకూడదని. వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చాలా చక్కగా వాక్యం ఉంటుంది. ద వైన్ యార్డ్ విల్ బి ప్లాంటెడ్ అండ్ ఫెన్స్డ్ అనే మాట ఉంటుంది. ఎస్, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఆయన దానిని బాగుగా త్రవ్వి, చూడండి, ఆ యొక్క పొలముని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను ఒక్క నిమిషం ఆగమ్మ. చూడండి, మనల్ని దేవుడు యేసుప్రభు ఎలా పోల్చాడు, మనందరం ఎలా పోల్చాడు చెప్పండి. నూతన నిబంధనలో యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమన్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు రెమ్మలు. ఎవరు నా యందు ఉంటారో, నా మాటలు ఎవరి యందు ఉంటాయో వాళ్ళు ఫలిస్తారు అన్నాడు. సో మనల్ని ఎలా పోల్చాడు దేవుడు యేసుప్రభు? ద్రాక్ష తీగల వలె పోల్చాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు రెమ్మలు అన్నాడు. సో ఇక్కడ శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురుచూచుచుండెను కానీ అది కారు ద్రాక్షాలు కాచెను. హల్లెలూయా. సో అక్కడ మనము ఇంగ్లీష్లో ఒక చక్కని మాట ఉంటుంది, హీ ఫెన్స్డ్ ఇట్ అనే మాట కూడా ఉంటుంది. సో ఏం చేస్తాడు? ఒక ద్రాక్ష చెట్టును తీసుకున్నాడు, అవన్నిటినీ కూడా ఆ పొలంలో రాళ్ళేరించాడు, అన్నిటినీ కూడా నాటించిన తర్వాత దాంట్లో 3-4 ఉంటాయండి. మనము చిన్న వర్స్ తీసుకొని ఈ 1 hour మెసేజ్ చెప్పొచ్చు. సో దాంట్లో 3-4 ఉన్నాయి. హీ విల్ బిల్డ్ ఎ టవర్. నేను ఇంగ్లీష్లో చదువుతానండి. హీ డగ్ ఇట్ అప్ అండ్ క్లియర్డ్ అవుట్ ఇట్ స్టోన్స్ అండ్ హీ ప్లాంటెడ్ ఇట్ విత్ ద చాయిసెస్ట్ వైన్. హీ బిల్ట్ ఎ టవర్ ఇన్ ద మిడ్స్, అంటే ఒక గోపురం కడుతున్నాడు మధ్యలో. దాని తర్వాత హీ మేడ్ ఎ వైన్ ప్రెస్ ఇన్ ఇట్. దాంట్లో ద్రాక్షలు మొత్తం నుంచి కూడా రసము తీయడానికి వైన్ ప్రెస్ని ఏర్పాటు చేస్తున్నాడు. సో హీ ఎక్స్పెక్టెడ్ టు బ్రింగ్ ఫోర్త్ గుడ్ గ్రేప్స్, బట్ ఇట్ బ్రాట్ ఫోర్త్ వైల్డ్ గ్రేప్స్. సో మనందరినీ కూడా నిజమైన ద్రాక్షవలైన యేసు ప్రభు తన సంఘంలో నాటుతున్నాడు. మంచి ద్రాక్ష పండ్ల వలె మనము ఫలించాలి అని. కానీ ఆయన సర్ప్రైజ్కి ఏమైందంటే, ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ బ్రాట్ ఫోర్త్ గుడ్ గ్రేప్స్, వైల్డ్ గ్రేప్స్ కేమ్ అవుట్. సో సంఘంలో మంచి ద్రాక్ష పళ్ళ వలె మనం ఫలించాలనుకుంటున్నామా, లేకపోతే వైల్డ్ అంటే తెలుగులో ఏముందమ్మా? వైల్డ్ అంటే ఏముంది? కారు ద్రాక్ష. సో 2 types ఆఫ్ గ్రేప్స్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద సేమ్ వైన్ యార్డ్. సో ఎవరికైతే, నిజంగా చెప్తున్నాను, ఎవరికైతే నిజమైన ప్రార్థన ఉంటుందో, వెన్ యూ హ్యావ్ ప్రేయర్, నువ్వు ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటావు. హల్లెలూయా.
అండ్ ఆ ద్రాక్షవల్లి ఎవరైతే ఆ ప్రార్థన సమయాన్ని గడుపుతూ వస్తారో ఆ ద్రాక్ష తోటకు మొత్తం ఫెన్స్ వేసినట్లుగా దేవుడు నీ కుటుంబం చుట్టూ ఫెన్స్ వేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ ఆ ఫెన్స్, ఆ ప్రార్థన లేకపోతే ఆ ఫెన్స్ నీ కుటుంబం చుట్టూ వెళ్తుంది, ఆ ఫెన్స్ తీసేయబడుతుంది. ఆ ఫెన్స్ తీసేయబడ్డప్పుడు అన్ని రకాల శోధనలకి, అన్ని రకాల అటాక్స్కి ఆ కుటుంబంలో వస్తుంది. ఆమేన్. వాక్యాన్ని చూద్దాం. సామెత కీర్తన 80:12-13 వచనాలు చూద్దామండి. కీర్తన 80:12-13 వచనాలు చూద్దాం. కీర్తన 80:12-13 వచనాలు చూద్దాం. త్రోవను నడుచువారందరూ దాని తెంచివేయునట్లు దాని చుట్టూనున్న కంచె గురించి మాట్లాడుతున్నాం. చూడు, దేవుడు ఏం చేస్తాడంటే ఆ ద్రాక్ష చోట చుట్టూ ఏం వేస్తాడు? కంచెని వేస్తాడు. నీ వేల పాడు చేసితివి. చూడండి, మన చుట్టూ ఉన్న కంచె ఒకవేళ పాడైందంటే, ఇఫ్ ద ఫెన్స్ ఈస్ టేకెన్ అవుట్, వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి తెలుసు కంచె ఎంత ఇంపార్టెంటో. మనం ఒక తోట నాటినప్పుడు ఖచ్చితంగా చుట్టూ ఏం చేస్తాము? ఫెన్సింగ్ వేస్తాం, కంచెని వేస్తాం. ఒకవేళ ఆ కంచె పాడైపోతే ఎవరైనా రావచ్చు లోపలికి, ఆ పంటని నాశనం చేయడానికి, ఆ చెట్లని నాశనం చేయడానికి ఏ జంతువులైనా రావచ్చు, ఏ మనుషులైనా రావచ్చు. ఈరోజు ప్రార్థన నీ చుట్టూ ఒక కంచె లాంటిదని చెప్తున్నాను. ప్రేయర్ ఈజ్ అ ఫెన్స్ అరౌండ్ యువర్ ఫ్యామిలీ. దేవుడు చెప్తాడు జకర్యా గ్రంథం 2:5 వచనంలో, నీ చుట్టూ ఐ విల్ పుట్ ఎ వాల్ ఆఫ్ ఫైర్ అరౌండ్ యు అనే మాటని చెప్తాడు. జకర్యా గ్రంథం 2:5 వచనం చూద్దామండి. జకర్యా గ్రంథం 2:5 వచనం చూద్దాం. జకర్యా నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. అక్కడేమో ఫెన్స్ అంటున్నాడు, ఇక్కడేమో ప్రాకారము అంటున్నాడు. అక్కడేమో కంచె అంటున్నాడు, ఇక్కడేమో ప్రాకారము అంటున్నాడు. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును, నేను దాని మధ్య నివాసి అయి మహిమకు కారణముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఐ విల్ బి ఎ వాల్ ఆఫ్ ఫైర్ అరౌండ్ హర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చుట్టూ ఆ అగ్ని కంచె చాలా అవసరం. ఆ అగ్ని కంచె ఎప్పుడు ఉంటుందంటే, ఇఫ్ యు హ్యావ్ అన్ అవర్ ఆఫ్ ప్రేయర్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. ప్రార్థన లేదు అంటే, నేను చెప్పాను గత వారం చెప్పాను, ఎ ప్రేయర్లెస్ క్రిస్టియన్ విల్ హ్యాండ్ ఓవర్ ఫ్రీలీ హిమ్సెల్ఫ్ టు సేటన్. ప్రార్థన లేని క్రైస్తవుడంట ఫ్రీగా ఆయన జీవితాన్ని సాతానికి అప్పచెప్తాడంట. అండ్ మొదటి సామ్యుయేలు గ్రంథంలో చాలా క్లియర్గా ఒక మాట రాయబడింది, నువ్వు వ్యభిచారం పాపము, దొంగతనం చేయడం పాపము, అలాగే ప్రార్థన లేకపోవడం కూడా పాపమే. ప్రేయర్లెస్నెస్ ఈజ్ సిన్. హల్లెలూయా. అవును బ్రదర్, ఏం చెప్తున్నారు? కరెక్టే చెప్తున్నాను. ప్రార్థన లేని తత్వము పాపం. అది వ్యభిచారం ఒకటే పాపం కాదు, దొంగతనం ఒకటే పాపము కాదు, వేరే 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 తప్పులు చేస్తేనే పాపం కాదు. ప్రార్థన లేకపోవడం కూడా పాపమే, ప్రార్థన చెయ్యకపోవడం కూడా పాపమే. బికాజ్ ఇట్స్ ప్రేయర్ దట్ కనెక్ట్స్ యూ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది మర్చిపోయారు ప్రేయర్ని. సండే మాత్రమే దేవుడు గుర్తుకొస్తాడు, సండే మాత్రమే బైబిల్ దులిపి మళ్ళీ చర్చికి తీసుకొచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి. మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఎందుకు వర్ధిల్లట్లేదు, ప్రభువా ఎందుకు నా జీవితంలో అద్భుతాలు జరగడం లేదు, ఎందుకు నా జీవితంలో బ్రేక్ త్రూ రావట్లేదు. బ్రేక్ త్రూ విల్ కమ్ ఓన్లీ బై ప్రేయర్. ఆ డార్క్ కవర్ నుంచి నువ్వు బయటికి రావాలంటే ప్రార్థనే చాలా ప్రాముఖ్యమైంది అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ఫెన్స్ వెళ్ళిపోయినప్పుడు చూడండి, యోబుకు ఒక అలవాటు ఉందని చెప్పాను. యోబుకు అలవాటు ఉంది, పెందల కడనే లేచి ప్రార్థన చేసేవాడు. అండ్ దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? యోబు కుటుంబము చుట్టూ ఒక కంచెని వేశాడు. యోబు గ్రంథం 1:5 వచనం చూద్దామమ్మ ప్లీజ్. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో
దేవుని దూషించిరేమో అని ఆ. వారిని పిలువనంపించి ఆ. వారిని పవిత్రపరిచి ఆ. అరుణోదయంన లేచి అండర్లైన్ చేసుకోండి. యోబు అరుణోదయముననే లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలి నర్పించి ఆయన ప్రార్థన చేస్తూ వచ్చను. దానికి ప్రతిఫలముగా దేవుడు ఏం చేశాడు? 10వ వచనం చూద్దామండి, వర్స్ 10. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసి ఏం చేశాడు దేవుడు? యోబు ఇంటి వారి చుట్టూ దేవుడు ఒక కంచెని వేశాడు. ఎందుకు దేవుడు కంచెని వేశాడంటే, యోబుకు ఒక అలవాటు ఉంది. అలవాటు ఏంటంటే అరుణోదయం లేచి యోబు ప్రార్థన చేసేవాడు. నేను చెప్తున్నాను, అపవాదికి 3 రకాల అలవాట్లు ఉన్నాయి. అపవాది దొంగతనం చేయడానికి వస్తాడు, అపవాది నాశనం చేయడానికి వస్తాడు, అపవాది హత్య చేయడానికి వస్తాడు. ఆల్ ద టైమ్ హీఈస్ ట్రైంగ్ టు డూ దీస్ 3 థింగ్స్. హీఈస్ కమింగ్ టు స్టీల్, హీఈస్ కమింగ్ టు డిస్ట్రాయ్, హీఈస్ కమింగ్ టు మర్డర్. కానీ అపవాదికి భయపడిన అవసరం లేదు. ఎప్పుడైతే మన చుట్టూ ఆ కంచె ఉన్నంతసేపు మన అపవాదికి భయపడిన అవసరం లేదు. అపవాది వచ్చి ఆ రోజు సాతాను వచ్చి దేవుడి దగ్గర అడుగుతా ఉన్నాడు, నేను ఎలా ముట్టుకోగలుగుతాను దేవా యోబుని? ఆయన ముందు ఆయన కుటుంబం చుట్టూ ఓ కంచెని వేసావు కదా, హౌ కెన్ ఐ టచ్ హిస్ ఫ్యామిలీ? ఎవరన్నారు ఈ మాట? సాతాను అంటున్నాడు, ఎలా ముట్టుకోగలనే ఆ కుటుంబాన్ని? నువ్వే కంచె వేసావు కదా, నీ కంచెను దాటి నేను వెళ్ళగలుగుతానా? నీ కంచెను దాటి నీ ఆయన కుటుంబాన్ని ముట్టుకోగలుగుతానా? ముట్టుకోలేను. Satan cannot touch you crossing over the fence of God. ఈరోజు ఆ ఫెన్స్ నీ కుటుంబం చుట్టూ ఉందా అని అడుగుతున్నాను. దేర్ విల్ నాట్ బి ఎనీ బిజినెస్ లాస్ ఆ ఫెన్స్ ఉంటే, దేర్ విల్ నాట్ బి ఎనీ జాబ్ లాస్ ఆ ఫెన్స్ ఉంటే, నీకే కీడు రాకుండా దేవుడు ఆ యొక్క కంచె ఉన్నంత వరకు దేవుడు నేను కాపాడుతూ వస్తాడు. హల్లెలూయా. ఆయనకు యోబు కుటుంబాన్నే కాదు, యోబుకున్న సమస్తాన్ని దేవుడు కంచె వేసి పెట్టాడు. ఆయనకున్న సమస్తాన్ని, ఆయనకున్న ఆస్తిపాస్తుల అన్నిటినీ దేవుడు కంచె వేసి పెట్టాడు. ఏ సేటన్ ఈజ్ మై సన్, యూ కెన్ నాట్ టచ్. హల్లెలూయా. అంత అయిపోయిన తర్వాత అప్పుడు మనం దేవుడి దగ్గరికి వస్తాం. ఎందుకు? మనకి ప్రేయర్ లైఫ్ లేదు, ఒక అవర్ ప్రార్థన లేదు. నేను చెప్తున్నాను, నువ్వు ఆరాధించే యేసయ్య ప్రార్థన చేసేవాడు. నువ్వు ఆరాధించే యేసయ్య ప్రార్థన చేయాలో ఎలా చేయాలో నేర్పించాడు. నువ్వు ఆరాధించే యేసయ్య ప్రార్థన చేయమని ఆజ్ఞాపించాడు. మరి వేర్ ఇస్ ప్రేయర్ ఇన్ యువర్ లైఫ్? నాకు ఒక అతను తెలుసు, చాలా వెరీ ప్రౌడ్ మ్యాన్, నెవర్ బౌస్ టు గాడ్. కానీ ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చింది. ఏ రోజు కూడా నన్ను ప్రార్థన వ్యక్తిగా గుర్తించలేదు ఆయన కొన్ని సంవత్సరాలుగా. కానీ ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చింది. ఆయన ఆ పక్కనే నేనున్నాను, ప్లీజ్ ప్రార్థన చేయవా? సో ఎవ్రీడే ఐస్ టు ప్రే. ఆయనతో పక్కన నన్ను రోజు ప్రార్థన చేసేవాడిని. ఆ సమస్య నుంచి బయటపడ్డాడు. మళ్ళీ మొన్న దగ్గర కలిస్తే ఆయన దేవుడి బిడ్డ అయినట్టుంది అంటున్నాడు. హల్లెలూయా. సో సమస్యలు వచ్చినప్పుడే ప్రార్థన వద్దు, సమస్యలు వచ్చినప్పుడే దేవునికి మొరపెట్టడం వద్దు. ప్రార్థన మన అనుదిన జీవితంలో ఒక భాగము కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, 2 రకాల చెట్లను చూపిస్తాను బైబిల్లో. 1 వాజ్ స్పేర్డ్, 1 వాజ్ డిస్ట్రాయిడ్. వాక్యాన్ని చూద్దాం. లూకాసు సువార్త 13వ అధ్యాయం 8-9 వచనాలను చూద్దామండి. లూకాసు సువార్త 13వ అధ్యాయం 8-9 వచనాలు బైబిల్లో చూద్దాం ప్లీజ్. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను 13 లూకాసు సువార్త 13వ అధ్యాయం 8-9 వచనాలు. అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి
ఎరువు వేయి మట్టుకు ఆ, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఆ, అది ఫలించినా సరే అది ఫలించినా సరే లేని లేని ఎడల నరికించి వేయమని నరికించి వేయమని అతనితో చెప్పాను. అమ్మ ఏడో వచనం చదువు, కొంచెం ముందు వచనం చదువు ప్లీజ్. గనుక అతడు ఆ, ఇదిగో 3 ఏండ్ల నుండి చూడండి, ఒక అంజూరపు చెట్టు ఉంది, 3 ఏళ్ల నుంచి ఫలం ఇవ్వట్లేదు. 3 ఏళ్ల నుంచి ఏం చేయట్లేదు అది, ఇట్ ఈస్ నాట్ గివింగ్ ఎనీ ఫ్రూట్. నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకడం లేదు. దీనిని నరికివేయుము. దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. ద్రాక్ష తోటమాలితో యజమాని చెప్తూ ఉన్నాడు, ఈ చెట్టు 3 సంవత్సరాల నుంచి ఒక్క కాయ కూడా కాయలేదు, దీన్ని కొట్టేసేయి అన్నాడు. అంటే ఆ తోటమాలి అన్నాడు, లేదయ్యా ఒక్క సంవత్సరం అవకాశం ఇవ్వు, ఈ సంవత్సరం బాగా ఎరువేస్తాను, బాగా నీళ్లు పోస్తాను, ఈ సంవత్సరం ఫలిస్తే పర్వాలేదు, ఫలించకపోతే చూద్దామంటున్నాడు. సో దట్ ట్రీ వాజ్ స్పేర్డ్ ఫర్ 1 year. బైబిల్లో ఇంకో చెట్టు ఉంది, చూద్దాము. మత్తయి సువార్త 21వ అధ్యాయం 19-20 వచనాలను చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 19-20 వచనాలను చూద్దాం ప్లీజ్. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి ప్రభు అయిన యేసు ఆ చెట్టుని చూచి ఇక మీదట ఎన్నటికిని నీవు కాపు కాయకుందువు కాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. 2 అంజూరపు చెట్లు ఉన్నాయి, ఈ 2 పండ్లు కాయలేదు. కానీ ఒక అంజూరపు చెట్టుకేమో సమయం దొరికింది, ఒక అంజూరపు చెట్టుకేమో సమయం దొరకలేదు. ఎందుకు ఒక అంజూరపు చెట్టుకి సమయం దొరికిందంటే, ఎవరో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. సంబడి వాజ్ దేర్ టు ఇంటర్సీడ్. అయ్యా ఇంకొక సంవత్సరం అవకాశం అయ్యా, ఈ చెట్టును నాశనం చేయకయ్యా, ఈ చెట్టును నరకకయ్యా, ఇంకొక సంవత్సరం అవకాశమే అయ్యా. సో దేర్ వాజ్ సంబడి టు ప్రే, సంబడి టు ఇంటర్సీడ్, సో దట్ ట్రీ గాట్ సమ్ టైమ్. ఈ అంజూరపు చెట్టు కూడా ఫలమునివ్వలేదు, కానీ దాని పక్షాన అడిగేవారు ఎవరు లేరు కాబట్టి ఆ చెట్టు వెంటనే ఎండిపోయింది. సో ఐఎమ్ టెలింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్. ఎవరో నీ గురించి నా గురించి ప్రార్థన చేశారు కాబట్టి ఇక్కడ కూర్చున్నాం మనం. అంటే ఇంటర్సెషన్ ఎంత ప్రాముఖ్యమైందో చెప్తున్నాను, విజ్ఞాపన ఎంత ప్రాముఖ్యమైందో చెప్తున్నాను, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో చెప్తున్నాను. 2 చెట్లు ఫలములు ఇవ్వలేదు, కానీ ఒక చెట్టుకు సమయం దొరికింది, ఒక చెట్టు వెంటనే వెండిపోయింది. హల్లెలూయా. ఆరోగ్యం బ్రదర్ చెప్తాడు ఎప్పుడు, అన్న వీ షుడ్ బి గెట్ కనెక్టెడ్ టు పీపుల్ హూ ఆర్ ప్రేయింగ్ ఫర్ అస్ అంటాడు. మనకు ప్రార్థన చేసే వాళ్ళ చూస్తాం మంచిగా ఉండాలన్నా, వాళ్ళతో సంబంధాలు మంచిగా ఉండాలి, ఎందుకంటే చాలా తక్కువ మంది మన కోసం ప్రార్థన చేస్తారంటాడు. అంటే ప్రార్థన చేసేవాళ్ళు అంత ప్రాముఖ్యమైన వాళ్ళ అర్థం. ఏమేన్. మాకు చాలామంది ప్రీచర్స్ తెలుసు, కానీ కొంతమంది ప్రార్థన చేసే వాళ్ళే తెలుసు మాకు. ఆ ప్రార్థన చేసే వాళ్ళ రిలేషన్షిప్ పోగొట్టుకోము. ఏమేన్. ఎస్, నేను కూడా నా కోసం ప్రార్థన చేసే వాళ్ళ రిలేషన్షిప్ పోగొట్టుకోను. ఏమేన్. ఎందుకు తెలుసా, ఆ ప్రార్థన విలువ నాకు తెలుసు కాబట్టి. హల్లెలూయా. ఎస్, ముందుకెళ్దాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనం చూద్దామండి ప్లీజ్. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరేలో ఉండెను. చూడండి, ఈయన క్రైస్తవుడు కాదు, కొర్నేలు అనే వ్యక్తి క్రైస్తవుడు కాదు. నేనే చెప్పాను, ఎవరైతే యథార్థంగా దేవుని వెతుకుతారో వాళ్ళు దేవుని కనుక్కుంటారు. ఎవరైతే యథార్థంగా దేవుని వెతుకుతారో వాళ్ళు సత్యము తెలుసుకుంటారు. ఎవరైతే దేవుని యథార్థంగా వెతుకుతారో వాళ్ళు రక్షణ పొందుకుంటారు. ఆల్ దట్ మ్యాటర్స్ ఈజ్ సీక్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. ఈ కొర్నేలు క్రైస్తవుడు కాదు, యూదుడు కాదు, ఒక నార్మల్ పర్సన్. కానీ ఒక అలవాటు ఉంది కొర్నేలుకి, ఉదయంనే లేచి ఆయన ప్రార్థన చేసే అలవాటు ఉంది. ఎస్, చదవండి అమ్మా ప్లీజ్.
10వ అధ్యాయం కిందికి చదవండి. అతడు తన ఇంటి వారందరితో కూడా అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి దేవుడి పట్ల భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఆ, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేసేవాడు. చూడండి, కొర్నేలి యొక్క ఇంటి కుటుంబానికి రక్షణ ఏది తీసుకొని వచ్చిందంటే, కొర్నేలికి ఒక మంచి అలవాటు ఉంది, ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేయువాడు. హీ ప్రేడ్ టు గాడ్ ఆల్వేస్. హలో, చెవులున్న మారి మాట విందురుగాక. ఆదివారం రోజు కాదు, సమాజ మందిరంలో కాదు, ఏదో చర్చ్కి వెళ్ళినప్పుడే కాదు. ఈ హ్యాడ్ అన్ ఆప్ ఆయనకి ఏ దేవుడో తెలియదు, మళ్ళీ ఆ దేవుడు ఏం చేస్తాడో కూడా తెలియదు, కానీ ఒక అలవాటు ఉండింది. హీ ప్రేడ్ టు గాడ్ ఆల్వేస్. దేవుడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ ప్రార్థన ఏం చేసింది తెలుసా అండి? ఎక్కడో ఉన్నాడు పేతురు, ఆ పేతురికి దర్శనం కలుగుతుంది. అయ్యా, అక్కడ ఒక ఆయన కొర్నేలు ఉన్నాడయ్యా, ఆయన ఇంటికి వెళ్ళి సువార్తను చెప్పు, ఆయన ఇంటికి వెళ్ళి వాక్యం చెప్పు అని దేవుడు పేతురుతో మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నాను, నీ ప్రార్థనకి ఎంత శక్తి ఉందంటే, గాడ్ టాక్స్ టు పీపుల్. వాళ్ళు ఏ రకంగా నీకు సహాయపడాలో వాళ్ళు సహాయం చేసే విధంగా దేవుడు వాళ్ళతో మాట్లాడి నీ దగ్గరికి పంపిస్తాడు. కొర్నేలికి ఇంటికి ఆయన కుటుంబానికి రక్షణ అవసరం. అందుకే దేవుడు పేతురుతో మాట్లాడాడు, ఆయనకు దర్శనం ఇచ్చాడు. ఇచ్చి పేతురుని కొర్నేలి ఇంటికి దేవుడు రప్పించాడు. జస్ట్ ఇమాజిన్ వాట్ ప్రేయర్ కెన్ డూ. ఒక స్టోరీ నాకు గుర్తుకొస్తుంది ఈ సమయంలో, ఇంతకుముందు చెప్పాను అనుకుంటా. ఒక ఆమె వాళ్ళ కొడుకున్నాడు, కొడుకు అనారోగ్యంతో ఉన్నాడు. చాలామంది డాక్టర్లకు చూపించి ఫైనల్గా డాక్టర్స్ ఓ మాట చెప్పారు ఆమెకి, అమ్మ నీ యొక్క మీ కుమారుడికి వైద్యం చేయడానికి ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన చాలా దూరంగా ఉంటాడమ్మా, ఆయన అపాయింట్మెంట్ కూడా దొరకదు, ఆయన దగ్గర చూపిస్తే నీ కొడుక్కి బాగా అయిపోతుంది అని చెప్పారు చాలామంది. అయితే ఆమెకు అంత స్తోమత లేదు, ఆర్థికంగా స్తోమత లేదు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళే స్తోమత లేదు, అంత డబ్బులు ఖర్చు పెట్టే స్తోమత కూడా లేదు. ఇంట్లో ఆ బెడ్ పక్క నిలబడి రోజు ఆ కుమారుడి కోసం ప్రార్థన చేస్తూ వచ్చేదంట. ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నారో, నేను చెప్పిన డాక్టర్ చాలా పేరు ప్రఖ్యాతం డాక్టర్. ఆ పట్టణానికి ఓ పట్టణం నుంచి ఇంకో పట్టణానికి వెళ్తున్నాడు, విమానంలో వెళ్తున్నాడు. ఆ విమానం అనుకోకుండా వాతావరణం కొంచెం ఏమంటారు అనుకూలించక ఆయన ఆ ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకొని ఆయన రోడ్డు మార్గంలో వెళ్తూ ఉన్నాడు. ఆ రోడ్డు మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు భయంకరమైన తుఫాను, గాలి, వాన ఆయన కష్టం మీద వచ్చి ఆ యొక్క ఈమె ఏ గ్రామంలో అయితే ఉంటుందో ఆ గ్రామం మీద గుండా వెళ్తూ, ఆ విలేజ్ మీద గుండా వెళ్తూ ఆమె ఇంటి ముందు కారు ఆపాడు, ఆ ఇంట్లో తలదాచుకోవడానికి. అప్పుడు ఆమె ఓపెన్ చేసి చెప్పింది, అయ్యా మా ఒక బాబుకి ఇలాంటి రోగం ఉంది, కానీ ఏదో డాక్టర్ అంట, చాలా పెద్దవాడంట, ఆయన దగ్గరికి పోతేనే నా బాబుకు బాగవుతుందంట, కానీ నాకు అంత స్తోమత లేదయ్యా, అందుకే నేను ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా అని చెప్తే ఆ డాక్టర్ అంట, అమ్మా నీ ప్రార్థన వినే దేవుడు నన్ను ఇలా నీ దగ్గరికి పంపించాడమ్మా, నేనే ఆ డాక్టర్ని అని చెప్పాడంట. చూడండి, వాట్ ప్రేయర్ కెన్ డూ అండ్ వాట్ గాడ్ కెన్ డూ. ఆ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదని కొర్నేలు ప్రార్థన చేశాడు. వాక్యాన్ని చూద్దామండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. ఎస్. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని, ఏ టైం ప్రార్థన చేసేవాడు? 9th అవర్. నేను చెప్తూ వచ్చాను, ఏ అవర్ ప్రార్థన చేసేవాడైనా? 9th అవర్. పగలు 3 గంటలకు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఒకడు నా ఎదుట నిలిచెను. ప్రేయర్ బ్రింగ్స్ జీసస్ అలైవ్. కొర్నేలు ప్రార్థన చేస్తే, ఆయన ఎడతెగక ప్రార్థన చేస్తే యేసు ప్రభు ఆయన దిగి ప్రత్యక్షమయ్యాడు ఆయనకి.
ఆమేన్. అలాగే పేతురుకు కూడా యేసు ప్రభు దర్శనమిచ్చాడు. 10వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 9వ వచనం చూద్దామండి ప్లీజ్. మరనాడు వారు ప్రయాణమైపోయి పట్టణంనకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుట. ఏం చేస్తున్నాడు పేతురు? ప్రార్థన చేయుచున్నప్పుడు మిద్ద మీదికి ఎక్కాను. ఆ సమయంలోనే దేవుడు పేతురు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కొర్నేలి గురించి దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి ఏం చెప్పాడు? అయ్యా, నువ్వు అనుకున్నవి అపవిత్రమైనవి కాదు, నేను పవిత్రపరిచిన తర్వాత అవి అపవిత్రంగా ఉండవు అని చెప్పి పేతురికి దేవుడు ఆయన బోధిస్తూ ఉన్నాడు. బోత్ వేర్ ఇన్ ప్రేయర్. పేతురు ప్రార్థన చేస్తున్నాడు, కొర్నేలి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దానివల్ల ఏం జరిగిందంటే 10వ అధ్యాయం చూద్దాం. 10వ అధ్యాయం 44వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 44వ వచనం చూద్దాం. పేతురు ఈ మాటలు పేతురు వెళ్ళి కొర్నేలి ఇంట్లో దేవుని వాక్యము చెప్పాడు. ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొంది. చాలండి, చూడండి, పేతురు కుటుంబంలో అందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అటు తర్వాత అందరూ బాప్తిజం తీసుకున్నారు. అటు తర్వాత అందరూ రక్షణలోకి వచ్చారు. ఏది రక్షణలో తీసుకొని వచ్చింది? ఈరోజు చాలామంది మాట్లాడతారు, బ్రదర్ మా వాళ్ళకి రక్షణ లేదు, మా బంధువులకు రక్షణ లేదు. ఎస్, ఇట్స్ ఓన్లీ ప్రేయర్ విచ్ బ్రింగ్స్ దెమ్ ఇన్ టు సాల్వేషన్. మీ ప్రార్థనే వాళ్ళని రక్షణలోకి తీసుకొని వస్తుంది. ఎవరో మార్చలేరండి. దట్స్ అ రాంగ్ కాన్సెప్ట్. మనం ఇంకొకరిని మార్చలేము, ఇంకొకరిని మనం ఆకర్షించలేము. ఒక 2 రోజులు బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెడతామేమో, 2 రోజులు గిఫ్ట్లు ఇచ్చి కూర్చోబెట్టగలుగుతాము, ఒక 4 రోజులు. కానీ మనుషులని దేవుడు మాత్రమే ఆకర్షించాలి. అండ్ దేవుడు ఆకర్షించాలి అంటే నీ ప్రార్థనే దానికి సహాయం పడాలి అని మాటని చెప్తా ఉన్నాను. ఇట్స్ యువర్ ఇంటర్సెషన్ అండ్ ప్రేయర్ దట్ అట్రాక్ట్స్ పీపుల్ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. వీఆర్ మిస్సింగ్ అవుట్ ద మెయిన్ పాయింట్. చాలామందికి చెప్తాం మనం, ప్రార్థన చేయండి. కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ప్రార్థన చేస్తున్నారా? ఆర్ యూ ప్రేయింగ్? అన్ అవర్ ఆఫ్ ప్రేయర్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ చుట్టూ ఒక కంచెని దేవుడు వేస్తాడు. ఏది ముట్టుకోకుండా సాతాను ఆ రోజు యోబు జీవితంలో పర్మిషన్ ఇచ్చాడు, కానీ నీ జీవితంలో, నా జీవితంలో 100% దేవుడు పర్మిషన్ ఇవ్వడు. ఆమేన్. కొర్నేలు రక్షణ లేదు, ప్రార్థన చేసే అలవాటు ఉంది, కుటుంబం మొత్తానికి రక్షణ వచ్చింది. 3 చూద్దాం చివరిగా. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను ఈరోజు. దాని తర్వాత అపోస్తుల కార్యాలకు వెళ్దాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 6వ వచనం చూద్దామండి ప్లీజ్. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనిచుండిరి. హల్లెలూయా. చూడండి, పేతురు ఎక్కడ పడుకున్నారు? హెరోదు శాసనం ద్వారా పేతుని అరెస్ట్ చేశారు. పేతురు అరెస్ట్ చేసినప్పుడు పేతురు ఎక్కడ పడుకున్నాడు తెలుసా అండి? చైన్లతో బంధించి 2 సైనికులు పడుకున్నారు, అటొకరు ఇటొకరు. మీకు ఒకటి తెలుసా? అక్కడ ఒక మాట రాయబడి ఉందండి, పేతురు హ్యాపీగా నిద్రపోతున్నాడు. పీటర్ వాజ్ స్లీపింగ్. 2 సైనికులు ఉన్నారు పక్కన, చైన్లు వేశారు, బందీలు వేశారు, జైల్లో ఉన్నాడు. రేపటి రోజు ఆయనకి మరణశిక్ష రాబోతుంది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితమే ఇంకొక అపోస్తులుగా ఉన్న యాకోబు హతసాక్షిగా చంపబడ్డాడు. హెరోదే చంపాడు. అదే హెరోదు పేతుని చంపాలని పట్టుకున్నాడు, చెరసాల్లో వేశాడు. ఇక నెక్స్ట్ డే ఆయనకు తీర్పు వస్తుంది. ఆ తీర్పు తర్వాత ఆయన చంపబడతాడు.
అంత ఉన్నప్పుడు ఎవరికైనా రాత్రి నిద్ర పడుతుందా అండి? నిద్రపోతారా ఎవరైనా? రేపు నా మీద మరణదండ తీర్పు రాబోతుంది, ఇక రేపు నా చివరి రోజు నా జీవితంలో అన్న సందర్భంలో ఎవరైనా హ్యాపీగా, అందులో ఇద్దరు సైనికుల మధ్యలో హ్యాపీగా పడుకుంటారా? పేతురు పడుకున్నాడు. ఎందుకు పడుకున్నాడు తెలుసా? హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన చేయగలిగిన వ్యక్తి కనుక ఆయనకు తెలుసు, వీళ్ళేం నన్ను చేయలేరు, నా దేవుడి ఆధీనంలో నేనున్నాను, నా దేవుడు నన్ను కాపాడుతాడు అన్న ధైర్యంతో హ్యాపీగా పడుకున్నాడు. నాకు మంచి గిఫ్ట్ అండి. ఆ గిఫ్ట్ ఏంటంటే ఎనీ టైమ్ స్లీప్. హల్లెలూయా. ఎప్పుడన్నా పడుకోగలుగుతాను. హల్లెలూయా. ఎస్. అండ్ చాలామంది డాక్టర్లు చెప్తారు 8 అవర్స్ 9 అవర్స్ స్లీప్ ఉంటే హెల్తీగా ఉంటారంటారు. నేను 24 గంటలు పడుకోమన్నా పడుకుంటాను, నో ప్రాబ్లం. ఏమేన్? ఎందుకంటే దట్ ఈస్ వాట్ యు కాల్, ఎన్నున్నా నాకు సమస్యలు లేవా, చాలా ఉంటాయి, బట్ స్టిల్ పేతురుకి అన్ని సమస్యలు ఉన్నప్పుడు కూడా హ్యాపీగా పడుకున్నాడు. మరి ఈ పేతురు ఎలాంటి వాడు ఇంతకుముందు అంటే ఒక భయస్థుడు, ఒక మామూలు పని అమ్మాయి, నువ్వు కూడా యేసుప్రభు శిష్యుడే కాదంటే నేను కాదు, నాకు సంబంధం లేదు అని భయంతో ఉన్నవాడు, భయంతో పారిపోయినవాడు. అంత భయపడ్డ వ్యక్తి ఈరోజు అంత క్లిష్టమైన పరిస్థితిలో హ్యాపీగా పడుకున్నాడు. ఎందుకో తెలుసా? పేతురు జీవితం ఏం తెలుసా? పేతురు యేసుప్రభు ఉన్నప్పుడు పేతురు వేరు, అపోస్తుల కార్యాల్లో పేతురు వేరు. పేతురుకి పై మేడ గదిలో ప్రార్థన అనుభవం ఆరంభమైంది. హీ స్టార్టెడ్ టు ప్రే ఇన్ ద అప్పర్ రూమ్. దాని తర్వాత పేతురు తన జీవితంలో ప్రార్థన వదిలిపెట్టలేదు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం, ఆయన 3 గంటల సమయంలో యెరూషలేము దేవాలయంకి ప్రతిరోజు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. అలాగే మనం ఇంకా కొంచెం చదవం ఒకసారి. 3 3:1 చదవండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, చూడండి, ఆ అప్పర్ రూమ్ అనుభవం తర్వాత, ఆ పై మేడగల అనుభవం తర్వాత, పై మేడగదిలో ప్రార్థన చేయడం అలవాటైన తర్వాత పేతురుకి ప్రార్థన ఆయన జీవితంలో ఒక భాగం అయిపోయింది. రోజు 3 గంటల సమయానికి వెళ్ళి యెరూషలేము దేవాలయంలో ప్రార్థన చేసేవాడు. నెక్స్ట్ టైం ఏదైనా సమస్య పేతురుకు వస్తే వాళ్ళందరినీ, అరే ఇంతకుముందు ఏమన్నామంటే ఏదైనా సమస్య వస్తే ఇదంతా మనకు వద్దురా, మనం వెళ్ళి మన పాత వృత్తి చేపలు పట్టుకుందాం అనేవాడు. అలాంటి పేతురు ఎవరైనా బెదిరిస్తే, ఆయనలోకి భయం వస్తే ఆయన చేసే పని ఏంటంటే వెళ్ళి అందరినీ గ్యాదర్ చేసి, మనం ప్రార్థన చేద్దాం, ప్రేయర్ యాజ్ పవర్ అని చెప్పి ప్రార్థనకి నడిపించేవాడు. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. అప్పుడు వాళ్ళకి భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు పేతురు శిష్యులందరూ కూడా ఏం చేశారో చూద్దాం. వారు ప్రార్థన చేయుచుండగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. వాళ్ళలో నుంచి ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు వాళ్ళలో నుంచి భయాన్ని తీసేసి ధైర్యంతో నింపేవాడు. వాళ్ళు ధైర్యంతో సువార్తని బోధించేవాళ్ళు. ప్రేయర్ డెలివర్స్ యూ ఫ్రమ్ ఆల్ ద ఫియర్స్. ప్రార్థన నేను అన్ని రకమైన భయముల నుంచి తొలగిస్తుంది. చాలామంది భయంలో జీవిస్తారు. రేపేం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది, నాకేం జరుగుతుంది, నీకేం జరుగుతుంది. కానీ అలా భయం వచ్చినప్పుడల్లా, అంతకంటే కొంచెం ముందు మీరు వాక్యం చదివితే వాళ్ళందరూ పిలిచేయమంటారంటే రేపటి నుంచి మీరు వాక్యం చెప్పొద్దని వాళ్ళని భయపెడతారు, వాళ్ళని బెదిరిస్తారు. అయినా కానీ వాళ్ళందరూ ఏం మాట్లాడకుండా వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? వాక్యం పలుకుతుంది, వారు ప్రార్థన చేయగా వారు కూడిన చోటు కంపించెను. ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది, అండ్ వెన్ దే హ్యాడ్ ప్రేయిడ్ ద ప్లేస్ వేర్ దే అసెంబ్ల్డ్ టుగెదర్ వాస్ షేకెన్. హల్లెలూయా. ఇంకా మనం పాత జీవితంలోకి వెళ్ళి అవకాశం ఇస్తే, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. హల్లెలూయా. ఈ పాట పాడకండి ఇంటికి వెళ్ళి.
వెన్ యూ ప్రే దెర్ ఈస్ పవర్. వెన్ యూ ప్రే దెర్ ఈస్ పవర్. పక్క వాళ్ళు చెప్పండి, వెన్ యూ ప్రే దెర్ ఈస్ పవర్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేయర్ ఈజ్ ఎ బ్రెత్ ఆఫ్ లైఫ్. ప్రార్థన క్రైస్తవుడికి ఒక వెన్నుముక్క లాంటిది. మనిషికి వెన్నుముక్క లేకపోతే ఎలా ఉంటాడో ప్రార్థన లేని క్రైస్తవుడు కూడా అలాగే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఎస్, దాని తర్వాత చూద్దాం. పేతురు ఏం చేశారు? అపోస్తుల కార్యాలు, ఆయన ప్రార్థన ఏం చేసిందో చూద్దాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 7వ వచనం. ఎస్. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతను ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. చాలా మంది చూడండి, ప్రార్థన ఏం చేసింది? ప్రేయర్ బ్రింగ్స్ డౌన్ ఏంజల్స్ టు ప్రొటెక్ట్ యూ. ప్రార్థన ఏం చేస్తుంది? దేవుడు తన దేవదూతల్ని పంపిస్తాడు నిన్ను కాపాడటానికి. ప్రార్థన ఏం చేస్తుంది? పరలోకం తెరవబడుతుంది. ద హెవెన్స్ విల్ బి ఓపెన్డ్. పేతురు ప్రార్థన పరుడు కాబట్టి, పేతురి కోసం సంఘము ప్రార్థన చేసింది కాబట్టి పేతురుని హెరోదు ముట్టుకోలేకపోయాడు. పేతురుని ఆ ఇద్దరు సైనికులు పక్కన పండుకున్న సైనికులు ఏం చేయలేకపోయారు. ఆ యొక్క సంఖ్యలు ఏం చేయలేకపోయాయి. దేవుడు తన దేవతని పంపించాడు. ఆ పరలోకం తెరవబడింది. పరలోకం యొక్క వెలుగు పేతురు మీద ప్రకాశించింది. హల్లెలూయా. దిస్ ఆల్ హ్యాపెన్స్ ఓన్లీ బై ప్రేయర్ అనే మాటని చెప్తున్నాను. మీ ఇష్టం వచ్చినప్పుడు ప్రేయర్ చేయడం కాదు, మీకు టైం ఉన్నప్పుడు ప్రార్థన చేయడం కాదు, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ప్రార్థన చేయడం కాదు. ప్రే ఎట్ ఎ పర్టిక్యులర్ టైం. ఒక నిర్దిష్టమైన గడియలో గంట సేపైన ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. ఎస్, యువర్ లైఫ్ విల్ చేంజ్. కమ్ వాట్ మే, ఏదైనా ఉండని ఆ టైంలో మోకరించాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే. హల్లెలూయా. ఇక్కడ దేర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ ప్రే అని చెప్తున్నా. ఐఎమ్ సారీ టు సే దిస్. చాలా తక్కువ మంది, హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ హూ ప్రే రెగ్యులర్లీ. అలా ప్రార్థన చేసే అలవాటు లేదు కనుకనే మనకు బ్రేక్ త్రూ రావట్లేదు. ప్రేయర్ బ్రింగ్స్ హీలింగ్, ప్రేయర్ బ్రింగ్స్ డెలివరెన్స్, ప్రేయర్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ యూ. ప్రార్థన నేను ఆత్మీయంగా బలపరుస్తుంది. ప్రార్థన రక్షణ లేని వారికి రక్షణను తీసుకొని వస్తుంది. ప్రార్థన పరలోకం తెరవబడే విధంగా చేస్తుంది. ప్రేయర్ విల్ యాక్చువల్లీ ఓపెన్ ఏమంటారు, పరలోకం తెరవబడే విధంగా చేస్తుంది. నేను చెప్తున్నాను, కొన్నిసార్లు ఐ సిట్ ఇన్ ప్రేయర్. ఆ ప్రార్థనలో కూర్చుంటే దేవుడి సన్నిధి బాగా వచ్చినప్పుడు ఇక అది 2-3 అవర్స్ వెళ్ళిపోతుంది. అలాగే ఆ టైం ఎలా గడిచిపోయింది అర్థం కాదు. అండ్ ఆ ప్రెజెన్స్ నుంచి బయటికి రాబుద్ది కాదు. ఇక కంపల్సరీ అయి బయటికి రావాల్సి వస్తుంది. అందుకే దావీదు అంటాడు, ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. మీరు హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ చేశారు కానీ యేసు ప్రభు యొక్క సన్నిధిని టేస్ట్ చేయలేదు. హల్లెలూయా. హైదరాబాద్ బిర్యానీ అన్ని ఫ్లేవర్స్లో ట్రై చేసి ఉంటారు. ప్యారడైజ్ బిర్యానీ తినుంటారు, బావర్చి బిర్యానీ తినుంటారు, చివరికి ఈ లోకల్ బిర్యానీ కూడా తినుంటారు. బట్ నేనేమన్నంటే నౌ టేస్ట్ ద లార్డ్ అండ్ సీ. దావీదంటాడు, దేవుని రుచి చూచి చూడు. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. హల్లెలూయా. ఆ అనుభవాన్ని మాటల్లో చెప్పలేమండి. ఆమేన్. దీనికోసం పేతురు బయట నుంచి రావడం కారణం, సంఘము పేతురు కోసం ప్రార్థన చేసింది. 12వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం చూద్దాం ప్లీజ్. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇట్ వాజ్ ఎ చర్చ్ హూ ప్రేడ్. నేను చెప్తున్నాను, నువ్వు ప్రార్థన చేసినా నీకు ప్రార్థన జీవితం ఉన్నా 2 ఉండాలి నీకు. 1, మనకు ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. 2, మన కోసం ప్రార్థించే వాళ్ళు కొంతమంది ఉండాలి. దేని సంపాదించుకోకపోయినా ఇది మాత్రం సంపాదించుకోండి. ఏంటి? రోజు దేవుడి సన్నిధిలో గంట. 2,
నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, నువ్వు ఇరుకులో ఉన్నప్పుడు, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ కోసం నిలబడి ప్రార్థన చేసే వాళ్ళని సంపాదించుకోండి. మనం చాలామంది ఫ్రెండ్స్ని సంపాదించుకుంటాం, బట్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ ప్రే. నేను కొంతమందికి వాళ్ళు ప్రార్థన చేస్తున్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను తెలియదు, కానీ బట్ ఐ స్టిల్ ప్రే ఫర్ దెమ్. వాళ్ళకి తెలియదు నేను ప్రార్థన చేస్తున్నాను వాళ్ళ కోసమని, బట్ ఐఎమ్ ప్రేయింగ్. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ పట్ల నాకు భారం ఉంది కాబట్టి, బాధ్యత ఉంది కాబట్టి. ఎవరిని సంపాదించుకోవాలా? ఫస్ట్ థింగ్ ఈజ్ అన్ అవర్ ఆఫ్ ప్రేయర్. 24 గంటల్లో ఓ గంట ప్రార్థనను అలవాటు చేసుకోండి. 2, నీకోసం ప్రార్థన చేసే వాళ్ళని కొంతమందిని సంపాదించుకోండి. హల్లెలూయా. సంఘము ప్రార్థన చేసింది. పేతురు చెరసాల్లోంచి బయటకు వచ్చాడు. వాక్యాన్ని చూద్దాం. 12వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 11వ వచనం. పేతురికి తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియను. ఎవరు తప్పించాడు పేతురుని? దేవుడే పేతుర్ని తప్పించినట్లుగా పేతురు గమనిస్తున్నాడు. ఎస్, చదవండి. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. ఎస్, అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? పేతురు కోసం. ఆమేన్. సో 2 things. ఐ విల్ క్లోజ్ దిస్ మెసేజ్ దిస్ వీక్. పోయిన వారం, ఈ వారం మన మెసేజ్ అదే. ఒక గంట అయినా ప్రార్థన చేసే అలవాటు మనం చేసుకోవాలి. అండ్ ఇంటర్సెషన్లో ప్రతి వారం మనకి ఇంటర్సెషన్ జరుగుతూ ఉంది. ఐ సీ వెరీ లెస్ పీపుల్ జాయినింగ్. సో జాయిన్ కండి ప్లీజ్. ఎందుకంటే మన కోసం కొంతమంది ప్రార్థన చేసే వాళ్ళు కావాలి. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ నిలబడగలిగాను అంటే దర్ సో మెనీ పీపుల్ హు ఆర్ ప్రేయింగ్ ఫర్ మీ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. ఆ 2 రకాల చెట్లను చూపించాను. ఆ 2 చెట్లు ఫలాన్ని ఇవ్వలేదు, కానీ ఒక చెట్టు వెంటనే వెండిపోయింది, కానీ ఇంకో చెట్టు 1 year టైం దొరికింది. ఎందుకంటే సంబడి వాజ్ దేర్ టు ఇంటర్సీడ్. ఎవరో ఒకరు ఉన్నారు ప్రార్థన చేసేవాళ్ళు. హల్లెలూయా. లేచి నిలబడి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, వి గివ్ యూ ఆల్ ద గ్లోరీ. నా పేపర్ పోయింది అనుకుంటా చూడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, వి గివ్ యూ ఆల్ ద గ్లోరీ లార్డ్, వి గివ్ యూ ఆల్ ద హానర్. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. లేచి నిలబడదామండి. ఈరోజు దేవుణ్ణి అడుగుదాం ఒక్కసారి. ప్రభువా, నాకు ప్రార్థించే కృప నీవు ప్రభువా. అనేక సమస్యలు గుండా వెళ్తున్నాను, అనేక శోధనలు గుండా నేను వెళ్తున్నాను ప్రభువా. నాకు టైం ఈ ప్రభువా, నాకు సమయం కేటాయించే కృప నీవు ప్రభువా. నీకు వందనాలు. ఓ థ్యాంక్ యూ లార్డ్. ప్లీజ్ ఆస్క్ ఫర్ దిస్ గ్రేస్. ఆ ప్రార్థనా జీవితం ఉన్నవాళ్ళే దేవుని చిత్తంలో నడుస్తారు. ఆ ప్రార్థనా జీవితం ఉన్నవాళ్ళే ఆత్మలో నడుస్తారు. ఆ ప్రార్థనా జీవితం ఉన్నవాళ్ళే వెలుగులో నడుస్తారు. ఆ ప్రార్థనా జీవితం ఉన్నవాళ్ళే సత్యంలో స్థిరపరచబడతారు. ఆ ప్రార్థనా జీవితం ఉన్నవాళ్ళే అన్ని విషయాల్లో వాళ్ళ చుట్టూ దేవుడు కంచెను వేస్తాడు. ఈరోజు నీ కుటుంబం చుట్టూ నీ ప్రార్థనే ఒక కంచెగా మారునుగాక. నీ కుటుంబం చుట్టూ దేవుడు తన కంచెని వేసి నీకు సంబంధించినవన్నీ కూడా దేవుడు కాపాడునుగాక. ప్రభువా, ఆ కృపని ఇమ్మని అడుగుదాం. పేతురు కోసం సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసింది. పేతురు కూడా ప్రార్థనా జీవితాన్ని మర్చిపోలేదు. టుడే ఈరోజు మనం క్రైస్తవులుగా ఉన్నాం. ఎస్, వితౌట్ ప్రేయర్ వీఆర్ నథింగ్. ఒకవేళ మనం అలాంటి స్థితిలో మనం వెళ్ళిపోయింటే ప్రార్థన చేద్దాం. ప్రభువా, ప్రార్థన మా జీవితంలో భాగం కావాలి. కృపను దయచేయి నాయనా.
ఒకవేళ మేము అలాంటి జీవితం గడపలేకపోతే మనం క్షమించని అడుగుదాం. లెట్స్ ఆస్క్ గాడ్ టు ఫర్గివ్ us. మనం చేసిన ప్రభువా, మేము మానసికంగా, మాటల ద్వారా, మా క్రియల ద్వారా తప్పులు చేస్తే మమ్మల్ని క్షమించు ప్రభువా. మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడుగు ప్రభువా. మా మనస్సాక్షిని కడుగు ప్రభువా. మా అంతరంగంను కడుగు ప్రభువా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.